మనం శ్రీ చైతన్య విద్యా సంస్థలు విద్యకి ప్రాముఖ్యత ఇస్తారని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. అది అపోహ మాత్రమే. శ్రీ చైతన్య విద్యా సంస్థలో ఎవ్రీ ఇయర్ వచ్చేసి పిల్లలకి విద్యతో పాటు వాళ్ళలో ఉన్న ప్రావీణ్యాన్ని ఓకేనా వాళ్ళు ఏ ప్లేసెస్లో కావచ్చు, ప్లేయింగ్లో అయితే ప్లేయింగ్స్లో కావచ్చు, లేదు ఇంకా డిఫరెంట్ సోర్సెస్లో వాళ్ళకి వచ్చేసి డిఫరెంట్ ఏరియాస్లో వచ్చేసి వాళ్ళలో ప్రావీణ్యం ఉంటే ఆ ఏరియాస్లో వచ్చేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మేనేజ్మెంట్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ వచ్చేసి కృషి చేస్తూ పిల్లల్ని మోటివేషన్ చేస్తూ వాళ్ళలో ఉన్న ప్రావీణ్యాన్ని బయటికి తీసుకొస్తూ ఉంది. అందులో భాగంగానే ఎవ్రీ ఇయర్ వచ్చేసి బ్రాంచ్ లెవెల్లో 2 నెలలు కంప్లీట్గా వచ్చేసి బ్రాంచ్ లెవెల్లో టీంలు సెలెక్ట్ చేసేసి 2 నెలలు మాత్రమే ఆడిపిస్తారనుకోకూడదు. 2 నెలలే కాకుండా ఇయర్ లాంగ్లో వచ్చేసి మనకి యాక్టివిటీస్ అంటే క్లాసెస్ పీరియడ్స్ అవర్స్లో భాగంగానే డైలీ ఒక పీరియడ్ వచ్చేసి మనం స్పోర్ట్స్కి కేటాయిస్తూ వాళ్ళలో ఉన్నటువంటి ఆటల్లో ఉన్నటువంటి కొంతమంది పిల్లలు కబడ్డీలో కావచ్చు, కొంతమంది ఖోఖోలో కావచ్చు, కొంతమంది చెస్లో కావచ్చు, కొంతమంది క్యారమ్స్లో కావచ్చు, వాళ్ళలో ఉన్న ప్రావీణ్యాన్ని బయటికి తీసేసి అది బ్రాంచ్ లెవెల్లో సెలెక్ట్ చేసేసి తర్వాత నెక్స్ట్ బ్రాంచ్ లెవెల్లో నుంచి వచ్చేసి జిల్లా స్థాయి వరకు వచ్చేసి ఈరోజు మనం ఆడిపించడం జరుగుతుంది. ఈ జిల్లా స్థాయిలో వచ్చేసి అన్ని మనకి ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 11 బ్రాంచెస్లో సంబంధించినటువంటి ఇక్కడ జోనల్ స్పోర్ట్స్ మీట్ జరుగుతుంది. ఇందులో వచ్చినటువంటి ద బెస్ట్ టీమ్స్ వచ్చేసి మళ్ళీ రాష్ట్ర స్థాయి వరకు వచ్చేసి ఖమ్మంలో మనము ఆడిపించడం జరుగుతుంటుంది. అక్కడి నుంచి ఎవరైతే సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళని నేషనల్ స్థాయిలో తీసుకెళ్ళేసి వాళ్ళని వచ్చేసి అక్కడ ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. మనకి మొత్తం వచ్చేసి 10,600 స్టూడెంట్స్లోకి వెళ్ళి బ్రాంచ్ లెవెల్లో సెలెక్షన్ అయినటువంటి స్టూడెంట్స్ 1,200 స్టూడెంట్స్. ఆ 1,200 స్టూడెంట్స్కి వచ్చేసి మనం ఇక్కడ ఈరోజు వచ్చేసి మనము గేమ్స్ కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు చాలా అంగరంగ వైభవంగా మా శ్రీ చైతన్య ఫ్యామిలీకి సంబంధించిన జోనల్ స్పోర్ట్స్ మీట్ అనేది జరగడం జరుగుతుంది. ఈ జోనల్ స్పోర్ట్స్ మీట్ అనేది ఇక్కడ హై స్కూల్ స్టూడెంట్స్కి మాత్రమే కండక్ట్ చేస్తాము. ప్రైమరీ లెవెల్లో వచ్చేసి స్కూల్ లెవెల్లో కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళకు కూడా గెలిచిన వాళ్ళందరికీ కూడా మంచి ప్రైజెస్ అవి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ శ్రీ చైతన్య ఫ్యామిలీలో మాకు ఇందాక సార్ చెప్పినట్టుగా విద్యతో పాటు పిల్లవాడిని ఏ యాక్సెప్ట్లో ఎక్కడ వాడికి అనుకూలంగా ఉంది, వాడు ఏ స్థాయిలో వెళ్తే ఎలా ఉంటే వాడి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది ప్రతి విధంగా ప్రతి నిమిషం మన శ్రీ చైతన్య ఫ్యామిలీ అనేది మా శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్స్ అనేది ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఆ విభాగంలో భాగంగానే ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్ పట్టణంలో ఉన్న శ్రీ చైతన్యాలకు సంబంధించిన 11 జిల్లాలకు సంబంధించిన పిల్లలందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున మనము ఇక్కడ జోనల్ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ జోనల్ స్పోర్ట్స్ మీట్లో మనం వివిధ రకాలైన స్పోర్ట్స్ కండక్ట్ చేస్తున్నాం. కబడ్డీ, ఖోఖో, రన్నింగ్ ప్లస్ ఇంకా వివిధ రకాలైన స్పోర్ట్స్ని కండక్ట్ చేస్తాం. క్యారమ్స్, చెస్ ఇలాంటివి కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇందులో గెలిచిన విద్యార్థులందరికీ కూడా మనము మొదటి బహుమతి, రెండవ బహుమతి అనేది ప్రదానం చేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా శ్రీ చైతన్య విద్యార్థులకి విద్య ఒక్కటి మీద కాదు, ఒత్తిడి అనేది అన్ని రంగాలలో ఒత్తిడి అనేది ఉంటుందనే ఒక అపోహ ఉంది. ఆ అపోహ అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా లేదండి. ఖచ్చితంగా శ్రీ చైతన్యలో చదువుకునే ప్రతి విద్యార్థికి వాడు ఏ రంగంలో వాడు ఇంట్రెస్ట్ ఉంది వాడికి ఆ రంగంలోకి తీసుకెళ్లాల్సిన విధంగా మన శ్రీ చైతన్యకు సంబంధించిన మేనేజ్మెంట్ కానీ మాకు ఇక్కడున్న మా హైయర్ అఫీషియల్స్ కానీ ఖచ్చితంగా ప్రోత్సహిస్తడం జరుగుతూ ఉంటుంది. ఈరోజు చూస్తుంటే మాకే చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే మా పిల్లలు ఇంత బాగా ఆడుతున్నారు స్టడీస్తో పాటు అనేది ఖచ్చితంగా బాగా ఆడుతున్నారు. రాబోయే రోజుల్లో కూడా మా ఉమ్మడి మహబూబ్నగర్ పట్టణం నుంచి మా విద్యార్థులు ఖచ్చితంగా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, నేషనల్ స్థాయిలోకి కూడా వెళ్ళి మంచి విజేతలుగా నిలిచి వస్తారని కోరుకుంటున్నాను. విద్యార్థికి మనమేనండి పూర్తి లెవెల్లో బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, స్నాక్స్ కానీ అన్నీ మనమే ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కూడా మనదే ప్రొవైడ్ చేస్తాము. వాళ్ళకి అదేవిధంగా వాళ్ళని జాగ్రత్తగా తీసుకువెళ్ళటం కూడా దానికి సంబంధించిన మా ఏజెం గారి గైడ్లైన్స్లో ఖచ్చితంగా మేము మూవ్ చేస్తూ ఉంటాం. వాళ్ళ క్షేమంగా ఇంటికి చేర్చాల్సిన బాధ్యత కూడా మాదే కాబట్టి వాళ్ళని తీసుకువెళ్ళటం కూడా మాదే పూర్తి బాధ్యత.